ఇంత అందంగా ఉంది ఏంట్రా ఈ వీడియో ఖచ్చితంగా మిలియన్ వ్యూస్ వస్తాయి చూడండి 2 మిలియన్ వ్యూస్ వచ్చింది దానికి. అంటే అలా తెలిసిపోతా ఉంటుందండి కంటెంట్. రండి రండి, ఈ రోజు ఒక మంచి తెలుగు యూట్యూబర్ని కలవడానికి వెళ్తున్నాము. మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు, వచ్చండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది మీ అందరికి. రామ్ గారిని కలవడానికి వెళ్తున్నాము. మేము బ్యాంకాక్ ఇటు పక్కన ఉంటే రామ్ గారు అటు పక్కన ఉన్నారు. 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బహ్రత్ అనే ఏరియాకి వెళ్ళబోతున్నాం. నియర్ లో కూడా 2-3 సార్లు తీసుకొని ఉంటాయి యాక్సిడెంటల్ గా. అయ్యో అలా ఏం లేదు, పులిహార ఏదైనా చేయాల్సింది. స్వీట్ బాగుంటుంది కదా అని. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. కానీ అది తింటే మనకి కరెంట్ ఈజీ పెరుగుతాం, వెయిట్ తగ్గేటప్పుడు తెలిసింది అమ్మ ఎందుకు తిన్నాను రా అని. చాలా థ్యాంక్స్ అండి. అరే నువ్వు కూడా షుగర్. డిన్నర్ టైం అయితే అయింది, సో డిన్నర్ చేయడానికి ఒక ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. బ్యాంకాక్ వెరీ గుడ్. కపున్ కాప్ కమ్ ఇండియా. ఇదే ఫస్ట్ టైం. ఎక్కడ చూసినా మన ఇండియన్ రెస్టారెంట్సే. చాలా బాగా అనిపిస్తుంది. ఇండియన్స్ చాలా మంది కనిపిస్తున్నారు కూడా. మద్రాస్ దర్బార్ రెస్టారెంట్ లో సాంబార్ రైస్ అదిరిపోతుందంట రామ్ గారు చెప్తున్నారు. చక్కగా ఆరాంసంగా భోజనం చేస్తూ రామ్ గారితో మాట్లాడదాం. మా మోక్షి గారికి చికెన్ రైస్ ఆర్డర్ ఇచ్చాము, మాకేమో సాంబార్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాం. సాంబార్ రైస్ తో పాటు ఒక అప్పడం, ఆవకాయ పచ్చడి కూడా ఇచ్చారు. బుడ్డి బుడ్డి ముక్కలతో భలే ఉంది చూడడానికి. షుగర్ తినట్లేదని పాయసం వద్దన్నారు కదా, నేనేం వదలను. ఇంటికి పిలిచి విందు భోజనం పెట్టేయాలి, లేకపోతే మనసు ఊరుకోదు. ఆర్డర్ చేసేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. చక్కగా పొగలు కక్కుతుంది సాంబార్ అన్నం. ఈ ఫుడ్ తింటూ రామ్ గారితో ముచ్చట్లు అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఇండియాలో ఏముందంటే మనకి మంచి జ్ఞానం కాబట్టి ఈ రోజున వాస్తవాన్ని చెప్పాలంటే మీరు ఇక్కడ ఉన్నారు, మీలో టాలెంట్ ఉంది కాబట్టి థాయిలాండ్ వాళ్ళు కూడా మీడియాతో మైన్మార్ పెట్టి అక్కడ వరకు వెళ్ళలేకపోయింది. కాబట్టి నేను ఇన్ని దేశాలు సైకిల్ మీద తిరిగిన తర్వాత నాకు తాను బాగా అయిన తర్వాత పోయి నా చివరి దేశం అదే అవుతుంది. నేను స్టార్టింగ్ అనుకున్నాను కదా, నేను వెళ్ళలేకపోయా కదా, ఇప్పుడు కూడా కండిషన్స్ అన్నా. ఎన్ని కంట్రీస్ తిరిగారు కదా, ఫస్ట్ ఇండియా కాకుండా మీకు నచ్చిన కంట్రీ ఏంటి? ఇప్పుడు మనం ఉన్న థాయిలాండ్. ఎందుకు ఇక్కడ ఉంటే నాకు ఏదో మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, సెకండ్ హోమ్ అన్నట్టు ఉంటుంది. ఎందుకో ఎన్నిసార్లు విజిట్ చేశారు గుర్తులేదు, ఒక 5 times 6 times వచ్చి ఉంటానండి అప్రాక్స్గా. ఎప్పుడండి ఒక మనం ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తున్నాం, ఒక 4 years అట్లాగా, 3 years నుంచి. నియర్లీ మీకు 30 కంట్రీస్ తిరిగారు. ఈ 30 కంట్రీస్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది సైక్లింగ్ తో స్టార్ట్ చేశారు. ఆ జర్నీ బాగుందా, లేకపోతే ఇలా ఎక్స్ప్లోర్ చేయడం బాగుందా? నాకు యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది సైకిల్తో కాదు, రామ్ ద ట్రావెలర్ ఉన్నట్టు ఛానల్ పేరు, ట్రావెలింగే స్టార్ట్ చేశాను. నా దగ్గర ఒక టైంలో డబ్బులు లేక ఇంకా సైక్లింగ్ అయితే ఎంచుకున్నాను. సైకిల్తో దేశాలు ఎందుకు దాటకూడదని చెప్పి బంగ్లాదేశ్తో మొదలు పెట్టాను. దానికి ముందునే వియత్నాం, థాయిలాండ్ వచ్చానండి. కానీ అప్పుడు అంత వ్యూస్ రాలేదు. సైక్లింగ్ చేసినాక కూడా నాకు స్టార్టింగ్లో రాలేదండి రీచ్. ఏదో నాకు ఒక 3 నెలలు 4 నెలల వరకు వ్యూస్ ఏం లేవు, 200 300. చాలామంది మా ఇంట్లో వాళ్ళు కూడా అంతా డిస్కరేజ్మెంటే, ఎందుకు చేస్తున్నావు వీడియోస్, వ్యూస్ లేదు ఏం లేదు, ఏం బాగుండవు, ఇట్లా డిస్కరేజ్మెంటే ఉండేది. ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదండి. అలా చేసుకుంటా ఇక బంగ్లాదేశ్ వెళ్ళా. ఒకసారి రీచ్ రాలా, 400-500 వ్యూసే. మళ్ళీ నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోయి బంగ్లాదేశ్ నుంచి నార్త్ ఈస్ట్ అంటే మన 7 sisters వెళ్తారు, అక్కడికి వెళ్ళిపోయి ఆ 7 రాష్ట్రాలు కవర్ చేసుకొని మళ్ళీ బంగ్లాదేశ్ మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంటే వచ్చాను. ఒకసారి వెళ్దాం ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా అప్పుడు నిదానంగా రీచ్ అనేది స్టార్ట్ అయిందండి. అప్పుడు దాకా నేను చూడలే 20,000 వ్యూస్. ఒక షార్ట్ వీడియో పెడితే 20,000 వ్యూస్. అలా నిదానంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను, రోజు ఒక వీడియో. అలా డైలీ ఒక వీడియో పెడితే నాకు తర్వాత 30,000 వ్యూస్, 40,000, 1,00,000, 1 million వ్యూస్ కూడా చూసాను బంగ్లాదేశ్లో. దాదాపుగా బంగ్లాదేశ్ వీడియోస్ ఒక 70 million పీపుల్కి రీచ్ అయ్యింది మన ఏపీ తెలంగాణ. మన తెలుగు పీపులే 120 million ఉంటారు. అంటే 70 million అంటే సగానికి పైగా తెలిసిపోయాం బంగ్లాదేశ్ వీడియోతో.
సో అలాగా పాపులర్ అయితే బాగా అయ్యానండి ఆ బంగ్లాదేశ్ వీడియో. మీరు అడిగింది ఏంటంటే మీకు సైక్లింగ్ ఇష్టమా ట్రావెలింగ్ ఇష్టమా? నాకు సైక్లింగ్ ఇష్టం అండి. ఎందుకంటే సైక్లింగ్ చేస్తున్నప్పుడు చాలా ప్లేసెస్ చూడొచ్చు, చాలా ప్లేసెస్ చూపించవచ్చు. మాకు చూపించవచ్చు మీరు. నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సైకిల్ దొరికితే బాడీ మొత్తం అలిసిపోయి ఉంటుంది, మంచిగా నిద్ర పట్టింది, ఏ టెన్షన్ లేకుండా. మళ్ళీ ఉదయం పూట లేచి అలా సైకిల్ దొక్కుంటే వెళ్తుంటే ఇంకా ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మళ్ళీ మేము చూడొచ్చా సైక్లింగ్ ఖచ్చితంగా చేయాలండి సైకిల్. ప్రస్తుతానికైతే నా వీడియోలో కూడా చాలా వీడియోలో చెప్పాను, నాకు నేపాల్లో యాక్సిడెంట్ అయిన తర్వాత మెనిస్కస్ టియర్ అని అప్పుడు అయిందండి కాలికి. దానివల్ల ఏంటంటే నేను సైక్లింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి చేయలేను, కానీ ఫ్యూచర్లో చేయొచ్చు అని చెప్పారు డాక్టర్. దానికి సంబంధించి కొంచెం బాడీ ప్రిపేర్ కూడా చేసుకుంటే ట్రావెలింగ్ చేస్తున్నాను. ఖాళీగా ఉంటే మరి అవ్వదు కదండి. చూస్తారు రాబోయే వీడియోలు కూడా. అట్లాగే ఇంక నేను నా బాడీని సరిదిద్దుకుంటా ట్రావెలింగ్ కూడా చేస్తున్నాను. అలాగే ఏదైనా ఒక వీడియో మీకు బాగా గుర్తుంటుంది? అలా ఏం లేదండి, అంటే నాకు కన్సిస్టెన్సీగానే పెరిగారు. ఇది మాత్రం తెలుసు, ఈ వీడియోకి 1 million వ్యూస్ వస్తాయిరా అని చెప్పి ఒక వీడియో చెప్పాను. అది ఎక్కడండి, కజకిస్తాన్లో రీసెంట్గా మొక్కజొన్న గంటలు అమ్ముకునే అమ్మాయి ఉంటుంది, ఎంత అందంగా ఉంది ఏంట్రా, ఈ వీడియో ఖచ్చితంగా 1 million వ్యూస్ వస్తాయి చూడండి. 2 million వ్యూస్ వచ్చినాయి దానికి. అంటే అలా తెలిసిపోతూ ఉంటుందండి కంటెంట్. అంటే ఆ వీడియో ఎలా ఫీల్ అవుతానంటే షూట్ చేసేటప్పుడు ఒక ఆడియన్గా ఫీల్ అవుతా. నేనే ఒక 5-6 సార్లు చేశానంటే జనాలకు కూడా నచ్చింది కదా. ఫస్ట్ నాకు నచ్చకపోతే జనాలకి నచ్చదు, ఆడియన్గా ఫీల్ అవుతాను. ఒక వీడియో చెప్పాలంటే ఎడిటింగ్ చేసేటప్పుడే తెలిసిపోయిందండి మనకి. అలా నాకు కొన్ని వీడియోలు ఎడిటింగ్ చేసేటప్పుడు జెన్యూన్గా చెప్పేస్తా, నా ఛానల్ ఈ వీడియో బాగాలేదని, బాగా రాలేదని. ఆడియన్సే కింద కామెంట్లు ఏమని చెప్తారంటే బాగానే ఉంది వీడియో అంటే నా కోసం, నాకు వాస్తవానికి నచ్చలే ఆ వీడియో. అలా చెప్పుకుంటా ఇంకా అలా కొనసాగిస్తూ ఉండేవాడు. కాకపోతే ఓన్లీ రీజన్ నేను సైక్లింగ్ ఆపడానికి 20 దేశాల యాత్రని పెట్టుకున్నాను. నాకు టైం తక్కువ ఉంది, ఆ తక్కువ టైంలో 20 దేశాలు సైక్లింగ్ మీద పాసిబుల్ అవుతుందా అంటే నా దగ్గర ఉన్న భారతీయ పాస్పోర్ట్తో అవ్వట్లేదు రండి. ఏమైనా పెద్ద కంట్రీ యూరోప్ లాంటి దేశాలు వెళ్దామంటే నా దగ్గర డబ్బులు లేవు. యూరోప్లో ఒక కంట్రీకి వెళ్ళిపోయామంటే బోర్డర్ క్రాస్ చేసుకుని కొట్టేయచ్చు 20 దేశాలు, సైకిల్ మీద వెళ్ళిపోవచ్చు. కానీ నేను సైకిల్ మీద ఫ్లైట్లో మారుతా ఇట్లా 20 దేశాలు తిరగాలంటే అవ్వట్లా. ఇలా కాదులే అని చెప్పి సైకిల్ పక్కన పెట్టి నేను 20 దేశాలు ట్రావెలింగ్ చేసి తొందరగా కంప్లీట్ చేసి 1 yearలో. ఏది నాకు వచ్చే యూట్యూబ్ పేమెంట్తో అండి, ప్రమోషన్ ఏం చేయాలా, ఎవరిని కూడా డబ్బులు అడగకుండా. బ్యాంకాక్లో ఉండి మీరు ఏమైనా లోన్లీగా ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నాను అనుకుంటే మొహమాటం ఏం అవసరం లేదు, వెంటనే ఈయనకు ఫోన్ చేసి ఒక మెనూ లిస్ట్ ఇచ్చేయండి. అది మన తెలుగు వాళ్ళకండి మన రాష్ట్రంలో విలువ ఉండదు, బయటికి వస్తేనే మామూలుగా ఉండదు. ఇట్లాంటి ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోకూడదు. ఖచ్చితంగా వస్తాను, నేను వచ్చి ఒక వీడియో చేస్తాను, తింటాను మీ ఇంట్లో. మీకు ఏం కావాలో అది రెడీ చేసి నేను రెడీగా ఉంచుతాను, మీరు తిని జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి. బాగోపోతే బాగోలేదని చెప్పాను నేను. అంటే అలా కాదులే అండి, తింటాను, బాగోపోయినా బాగుందని చెప్తాను, బయటికి వచ్చి చెప్తాను. వీడియోలో చూసుకుంటాను అయితే. చూసారు కదా ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారో. సాంబార్ అన్నంతో మొదలుపెట్టి ఆరెంజ్ జ్యూస్ తో ఎండ్ చేసా, మా మోక్షి మాత్రం ఐస్ క్రీమ్ తో స్టార్ట్ చేసి ఐస్ క్రీమ్ తోనే ఎండ్ చేశాడు. అలా ఉంటది వాడితో. తినడం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఎందుకు అని చెప్పి రామ్ గారు అయితే వాళ్ళ హాస్టల్ కి తీసుకెళ్తున్నారు. అక్కడ మళ్ళీ మన డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఈవిడే ఇంగింగ్ అని ఈ హాస్టల్ యొక్క అర్థ భాగం పడుతుంది. ఈవిడే ఈ హాస్టల్ యొక్క అర్థ యజమాని. Shruti, I did not put English na. His name is sweet name, Mokshi. Sweet. Mochi. It's a Japan sweet. మోక్షి అంటే తాయి వాళ్ళందరికీ ఇష్టమే, చక్కగా ఎత్తుకొని వదలరు వాడిని. ఇప్పుడు యూట్యూబర్స్ కి రామ్ గారు ఇచ్చే సజెషన్స్ ఏంటో విందాము. యూట్యూబ్లో మంచిగా రేజ్ అవ్వాలన్నా, మంచి ఫాలోవర్స్ని తెచ్చుకోవాలన్నా ఎలా మీ కష్టమే మిమ్మల్ని అంటారు కదా, ప్రయోజకుడిని చేయాలని పెద్దలు. ఇక్కడ కూడా అంతే అండి. మీరు ఏంటంటే క్రమబద్ధంగా వీడియోలు అయితే చేసుకుంటూ వెళ్ళాలి యూట్యూబ్లో, ఇంతకు ముందులా కాదు. రోజు ఒక వీడియో క్రమబద్ధంగా పెట్టుకుంటూ వెళ్ళామంటే యూట్యూబ్ ఆల్గరిథం అనేది మనల్ని గుర్తిస్తుంది. అలా ఏంటంటే మనకి నిదానంగా, ఇప్పుడు మనకు ఒక రోజు మన వీడియో పెడుతుంటే 10 వ్యూసే వస్తున్నాయి అనుకోండి, అలా 20, 30, 40 గ్రాడ్యువల్గా పెంచుకుంటే వెళ్తుంది. అలా మీరు ఒక 2 నెలలు 3 నెలలు చేయగానే మీకు అక్కడ తేడా అర్థమైపోతుందండి. మీకు వ్యూస్ పెరుగుతూ ఉండేది, ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది మీ వీడియో. దీనిలో మీరు డైలీ చేస్తారు కదా వీడియోస్, మొదట్లో ఏంటంటే తడబడతా ఉంటాం,
డైలీ చేస్తూ ఉండే కొద్దీ మనం కూడా ఇంప్రూవ్ అయిపోతాం. చేయంగా కత్తికి సాన పట్టినట్టు మనం కూడా మంచిగా అవుతాము. సో వీడియోస్ అనేవి మంచిగా వస్తాయి ఆటోమేటిక్గా. నేను అంతే అండి, మొదట్లో నా వీడియోలు చూసుకుంటే ఇప్పుడు నా వీడియోలు టక్టగా మాట్లాడేస్తాను. అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఆ కెమెరానే నా ఫ్రెండ్. ఇంకా కెమెరా ఫియర్ కూడా పోయింది. ఫస్ట్ లో కెమెరా ఫియర్ ఉండేది, కెమెరా ఫియర్ కూడా పోయింది. సో ఇంకొకటి మీరు అన్నారు కదా, తమ్నేల్ ఏమో హెవీగా పెడతారు, లోపల కంటెంట్ ఏముండదని. ఏముందండి, ఆ వీడియో చూస్తారు, ఆ ఛానల్ గుర్తుపెట్టుకుని అది మొహం గుర్తుపెట్టుకుంటారు. రెండో వీడియో కూడా అదే పెడతాడు, చూడరు. అది జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదండి. సో అది కాబట్టి ఏంటంటే కంటెంట్ ఏది ఉంటే దానికి రిలేటెడే పెట్టండి. మీరు జెన్యూన్ గా రండి, మీకు సపోర్ట్ అయితే ఇస్తారు తెలుగు వాళ్ళు. అది మీ ఒపీనియన్ ప్రకారం ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బేసిక్ థింగ్స్ ఏమైనా కొనాలా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మొబైలే చాలా ఎక్కువ రెసెట్? నేను చెప్పేది ఏంటంటే అండి, ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే ఉండాలండి ఖచ్చితంగా వీడియోలు తీయడానికి. ఎందుకంటే ఈ రోజుల్లో మినిమం 4K 60 ఫ్రేమ్స్లో లేదా 4K మినిమం 30 ఫ్రేమ్స్లో అయినా మంచిగా రికార్డ్ చేసి అప్లోడ్ చేయగలిగి యూట్యూబ్లో. ఎందుకంటే ఇది ఎలా ఉందో మనం అలా చూపించగలగాలి యూట్యూబ్లో. మినిమం 4K 30 ఫ్రేమ్స్ ఒక ఫ్లాగ్షిప్ 30,000 పైన, మనకి 30-40,000 పెడితే సెకండ్ హ్యాండ్లో ఐఫోనే వచ్చేస్తుంది, 13 14. దాంట్లో 4K 60లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా మంచిగా వీడియోలు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి తోడు మనకి ఏంటంటే ఐఫోన్లో మామూలుగా మనకి మైక్రోఫోన్ ఏదైతే ఉంటుందో మంచి మైక్రోఫోన్ వస్తుంది. ఐఫోను, శాంసంగ్ ఫ్లాగ్షిప్లు పెద్ద మొబైల్స్తో మంచి మైక్రోఫోన్ వస్తుంది. కానీ మనం ఏంటంటే జనాలు ఎవరు లేనప్పుడు ఇట్లాంటి రూమ్లో ఐఫోన్లో రికార్డ్ చేసుకోవచ్చు. జనాలు ఉన్నప్పుడు మాత్రం అందరి వాయిస్లు రికార్డ్ అవుతాయి. అప్పుడు మాత్రం మనకి ఏంటంటే ఒక మైక్ ఉండాలి. కాబట్టి ఒక మంచి ఫోను, ఒక మైక్ మీద ఇన్వెస్ట్ చేయండి ఫస్ట్. ఓకేనా? మీకు అలాగే మంచిగా వీడియోస్ చేసుకోగా రీచ్ వచ్చింది అన్నప్పుడు అదే ఫోన్కి ఒక గింబల్ కొనుక్కోండి. గింబల్ అంటే మనకి తెలుసు కదా, షేక్ అవ్వకుండా ఆ వీడియో. ఆ గింబల్ కూడా పెట్టుకొని ఇంకా మంచిగా రీచ్ వచ్చిన తర్వాత యాక్షన్ కెమెరా అంటారండి. ఎక్కడుంది ఇది? యాక్షన్ కెమెరా అంటారు. ఇది ఒకటి తీసేసుకోండి. ఇంకా ఫోన్లో వీడియో రికార్డ్ చేసే పని ఉండదు. ఇంక ఇదే గింబల్, ఇదే ట్రైపాడ్ స్టాండ్, మొత్తం ఇదే. దీనికి ఏంటంటే మైక్, మనం కొనుక్కున్న మైక్ ఉండేది కాబట్టి అటాచ్ చేసేసుకోవచ్చు. సింపుల్. సో ఇంకా అదే అండి ఇచ్చే సజెషన్. సో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం అండి. ఖచ్చితంగా తప్పకుండా కలుద్దాము. ఈసారి తెలుగు వాళ్ళని అక్కడ ఒక రౌండ్ వేయాలి. మీ బైక్ మీద తిరుగుదాం. బ్యాంకాక్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది. షూర్ అన్ని తిప్పి చూపిస్తాను. మా తెలుగు వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. మెయిన్ తెలుగు వచ్చు. సరే, ఇంకా మీరైతే ఇక్కడ వరకు నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అన్నయ్య ఏంటంటే అండి, నాకు ఇన్స్టాగ్రామ్ లో నేను బ్యాంకాక్ వచ్చి వీడియో పెట్టాను, ఇక్కడ నా జీవన విధానం ఇలా ఉంటుందని. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, మీరు ఇట్లా వచ్చారు కదా, మీ వీడియో చూసాము, మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే మాకు మెసేజ్ చేయండి అని చెప్పి మెసేజ్ చేశారండి. అలా ఏంటంటే మన తెలుగు వాళ్ళతో ఒక జస్ట్ చిట్ చాట్ కింద ఒక వీడియో ఉంటుందని చెప్పాను అన్నకి. ఇట్లా తీద్దాం అనుకుంటున్నాను అంటే అన్న వాళ్ళకి వేరే పని ఉన్నా కానీ నేను అడిగానని చెప్పి ఇక్కడ వరకు నా కోసం వచ్చారు. దాదాపుగా 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారంట బైక్ మీద. నేను వస్తానంటే లేదు మేమే వస్తామని చెప్పి నా కోసం వచ్చారు. చాలా థ్యాంక్స్ అన్న. ఖచ్చితంగా ఈసారి నేను వస్తాను మీకు. లొకేషన్ భోజనానికి రావాలి తప్పనిసరిగా. భోజనానికి వస్తాను, కాకపోతే పంచదార వద్దు అందులో. పంచదార అయినా అసలు. వీడియో మొత్తం చూసారు కదా, ఎలా అనిపించింది రామ్ గారితో చిట్ చాట్? వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఏం నచ్చిందో. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ, బాయ్ అందరికీ.